कळमञ्जुलवागनुमितगळपञ्जरगतशुकग्रहौत्कण्ठ्यात् अम्बरदनाम्बरं ते बिम्बफलं शम्बरारिणान्यस्तम्। कळमञ्जुलवागनुमित गळपञ्जरगत शुकग्रहौत्कण्ठ्यात् अम्बरदनाम्बरं ते बिम्बफलं శంబరారిణా న్యస్తం। అమ్మా కామాక్షి, నీ కంఠం నుండి వెలువడే పలుకులు అత్యంత మధురంగా ఉండటం వల్ల నీ కంఠమనే పంజరంలో ఒక చిలుక దాగి ఉందని మన్మధుడు భావించాడు. ఆ చిలుకను బయటకి రప్పించి పట్టుకోవాలనే కుతూహలంతో దానికి ఎర్రగా ఒక ఎర్రని దొండపండును నీ పెదవి రూపంలో అక్కడ ఉంచాడా అన్నట్టుగా నీ పెదవి ప్రకాశిస్తోంది. పరమేశ్వరి తల్లి, నీవు సాక్షాత్తు శబ్ద బ్రహ్మస్వరూపిణివి. నీ కంఠం అనగా విశుద్ధి చక్రం నుండి వెలువడే మధురమైన వేదనాదాలే చిలుక పలుకులు. ఆ పలుకులకు పరవశించి ఈ దేహమనే పంజరంలో ఉన్న నా జీవాత్మ శుకము నీలో ఐక్యం కావాలని తహతహలాడుతోంది. ఆ జీవుడిని అనుగ్రహించి మోక్షం ప్రసాదించడానికి నీవు నీ పెదవుల ద్వారా కరుణ అనే దివ్య ఫలాన్ని బింబఫలంగా చూపిస్తున్నావు. ఈ విధంగా మన్మధుడి వంటి నిష్కామ భక్తితో నిన్ను శివాశివ శక్త్యైక్య రూపంగా వాగర్ధ స్వరూపంగా తెలుసుకుని ఆశ్రయించిన భక్తులను నీలో లీనం చేసుకుంటున్నావు. ఇప్పుడు మరొక్కసారి శ్లోకాన్ని చదువుకుందాం. कळमञ्जुलवागनुमितगळपञ्जरगतशुकग्रहौत्कण्ठ्यात् अम्बरदनाम्बरं ते बिम्बफलं शम्बरारिणान्यस्तम्।